అగ్లీ స్టోరీ మూవీ రివ్యూ ఎలా ఉంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చిందండి. సో డెఫినెట్గా వాచ్ చేసే ప్రయత్నం చేయండి, మీకు రికమెండ్ చేస్తున్నా ఈ మూవీని అయితే. సో బట్ ఇందులో అయితే ఒక కిరకాసు ఉన్నది, దాని గురించి కూడా ముందు ముందు చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను మూవీని అయితే. సో ఫస్ట్ అయితే స్టోరీ నేను చెప్పను, అంటే చెప్తే స్పాయిలర్ అయిపోతాను అనమాట. సో కొన్ని మూవీస్కి స్టోరీ చెప్తారు, కొన్ని మూవీస్కి చెప్పారు అనమాట. సో ఈ మూవీ కూడా స్టోరీ నేను చెప్తే మీకు స్పాయిలర్ అనిపిస్తుంది. సో బేసికల్గా ఒక సైకో క్యారెక్టర్ అనమాట ఇదైతే. అవిక గౌరు హీరోయిన్ అండ్ నందు హీరో అనమాట. సో వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. సో వీళ్ళ గురించే ఉంటుంది, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ట్రైలర్ చూసే ప్రయత్నం చేయండి, మీకు నేను స్టోరీ చెప్తే నాకు స్పాయిలర్ అవుతుంది కావచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది, అందుకనే చెప్పట్లేదు. సో ఆఫ్టర్ సైక్ సిద్ధార్థ్ తర్వాత మళ్ళీ ఒక సైకో క్యారెక్టర్ తోటి అయితే నందు అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యారెక్టరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, దాని గురించి కూడా ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఫ్యామిలీతో అయితే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయమంకండి, ఎందుకంటే ఈ మూవీలో 18+ సీన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో వాచ్ ఇట్, ట్రై టు ఎలోన్, ఒంటరిగా చూడడానికి అయితే ట్రై చేయండి. బేసికల్గా చిన్నపిల్లలు మాత్రం చూడకండి, 20+ ఎవరైనా 18+ ఎవరైనా ఉన్న వాళ్ళు మాత్రమే చూడడానికి ట్రై చేయండి. సో మీరు ఒంటరిగా చూడడానికి ట్రై చేయండి, ఫ్యామిలీతో అయితే చూడడానికి ట్రై చేయమంకండి. సో బేసికల్గా 2 సీన్స్ అన్నమాట. సో ఆ సీన్స్ మీకు స్టార్టింగ్లో ఉంటాయి, ఇంటిమేషన్ సీన్స్ ఉంటాయి అనమాట. ఒకటి స్టార్టింగ్లో, ఒకటి సెకండ్ హాఫ్లో వస్తుంది. సో ఈ 2 సీన్స్ కనుక లేకపోతే, అంటే ఈ 2 సీన్స్ను కూడా తీయొచ్చు, బాగా తీయొచ్చు, బట్ అలా వల్గర్గా చూపెట్టాలని చెప్పేసి తీసినట్టుగా ఉన్నది అన్నట్టుగా నాకు అనిపించింది. అంటే ఆ సీన్స్ని చూసినప్పుడు బేసికల్లీ ఆ ఇంటెన్షన్ తోటి తీసారా అన్నట్టుగా నాకు అనిపించింది. బట్ ఆ సీన్స్ని వేరే ఏ రకంగానైనా మీరు తీయొచ్చు, ఎన్ని మూవీస్లు ఇవ్వండి అలా తీయాలంటే, ఎన్ని తీర్లనైనా తీయొచ్చు, బట్ అలానే తీయాలి అన్నట్టు. అంటే మేబీ ఆ క్యారెక్టరు దాన్ని ఏమంటారు, ఆ క్యారెక్టర్ గురించి పూర్తిగా మనకు తెలియాలి, ఆ క్యారెక్టర్ ఎంత అది అని చెప్పేసి మనకు తెలియాలి అని చెప్పేసి తీసారేమో అన్నట్టుగా నాకు అనిపించింది. దాని తర్వాత నేను రియలైజ్ అయితే, సో ఈ 2 సీన్స్ కనుక లేకపోయేది ఉంటే మాత్రం అసలు మూవీ ఫ్యామిలీతో చూడదగ్గర మూవీ అన్నమాట. బేసికల్గా నాకు నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. సో ఇక క్యారెక్టరేషన్ విషయానికి వస్తే సైకో క్యారెక్టర్ అన్నమాట, ప్యూర్ సైకో క్యారెక్టరు. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సైకో క్యారెక్టర్ని అయితే ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. అంటే మీరు క్యారెక్టర్స్ ఎన్నో చూస్తారు, సైకో క్యారెక్టర్స్ మీరు చూసుకున్నట్టయితే, బట్ ఆ క్యారెక్టర్ తోటి ట్రావెల్ చేయడం అది వేరన్నమాట. సో అది ఈ మూవీలో చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారనిపించింది. స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్ట్తోనే వెళ్తారు, అరే ఈ క్యారెక్టరు ఆ సైకో క్యారెక్టర్ అవుద్దని మనకి సెకండ్ హాఫ్లో రియలైజ్ అవుతాం. బట్ సెకండ్ హాఫ్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ క్యారెక్టర్ని అయితే ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తారు. అరే ఏంట్రా మరి ఇంత సైకోలా ఉన్నాడు వీడియో అని చెప్పేసి మనకు ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. సో అది చాలా బాగా ప్రజెంట్ చేశారు అనిపించింది. అండ్ హీరో లుక్స్ చూసుకున్నట్లయితే అవి కూడా చాలా బాగా నచ్చాయి, నందు లుక్స్ అయితే చాలా బాగున్నాయి. క్యారెక్టర్ విషయానికి వస్తే క్యారెక్టరు ఒక సీరియస్ యాక్షన్ చేస్తూ ఉంటుంది, బట్ అది మన కామెడీ లాగా పోర్ట్రే అవుతుంది అనమాట. అంటే ఇంటెన్షనల్గా వాళ్ళు అట్లా షూట్ చేసిల్లో మరి, అంటే మనం ఒక సీరియస్ సీన్ని తీస్తున్నాం, బట్ ఆడియన్స్కి అది కామెడీ లాగా ఉండాలని ఇంటెన్షనల్గా పెట్టి తీస్తారా, లేకపోతే ఈ సీరియస్గానే ఉండాలని తీసారో తెలియదు, కానీ వాళ్ళు సీరియస్గా చేసిందైతే మనకైతే చాలా కామెడీ అనిపిస్తుంది. అంటే అది రియాలిటీగా చెప్పాలంటే అక్కడ కామెడీ రావాలి, బట్ అదే వర్కౌట్ అయింది, చాలా బాగా వర్కౌట్ అయినాయి. అట్లాంటి సీన్స్ అయితే 2 సీన్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో ఒకటి పని మనిషిని కొట్టే సీక్వెన్స్ ఉంటుంది అనమాట, అండ్ సెకండ్ హాఫ్లో ఒకటి హాస్పిటల్ సీక్వెన్స్ ఉంటుంది అనమాట. రెండింటితోటి అవికా గౌరు ఆ క్యారెక్టర్ అయితే లింక్ అయి ఉంటుంది, మీకు చూస్తే అర్థమవుతుంది. అండ్ స్టోరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సైకో క్యారెక్టర్, నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనమాట. సో బీజం చాలా బాగా ఇచ్చాడు, మొత్తం ఎక్స్ట్రీమ్ గుడ్ అనిపించింది. బీజం అయితే ఎక్కడ తగ్గదండి, ఎమోషన్కి ఎమోషన్ ఉంటుంది, ఆ సైకో క్యారెక్టర్ ఇంట్రో ఉంటుంది, అండ్ అగ్లీ స్టోరీ థీమ్ ఉంటుంది, అండ్ మొత్తం ఇండోర్ స్టోరీ. అంటే మొత్తం ఇండోర్లోనే తీయడానికి అయితే ట్రై చేశారనమాట. మొత్తం ఒక ఫ్లాట్ ఉంటుంది, ఆ ఫ్లాట్లోనే ఉంటుంది అనమాట స్టోరీ మొత్తం. సో బయటనైతే మాక్సిమం 1-2 లొకేషన్స్లో చూపెట్టారు, కానీ మాక్సిమం మొత్తం ఇండోర్లోనే ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఒక హౌస్లో ఉంటుంది, అండ్ తర్వాత ఫ్లాట్లో కంటిన్యూ అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక హౌస్లోనే ఉంటుంది. సో అక్కడక్కడ ఆఫీస్లో చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తారు. బట్ ఆ క్యారెక్టర్స్ కానీ అవికా గౌరి యాక్టింగ్ కూడా సూపర్గా అనిపించింది. తన యాక్టింగ్ ఎమోషనల్ సీక్వెన్సెస్ దగ్గర వేరే లెవెల్ అనిపించింది. అండ్ ఆ సిద్ధార్థ్ యాక్టింగ్ కూడా సూపర్గా అనిపించింది అనమాట. చెప్పడానికి అయితే ఏం లేదు, 2 hours ఉన్నది. సో 2 hours కూడా మీకు ప్రతి మినిట్ కూడా వర్త్ అనిపిస్తుంది. ఈ మూవీ చూస్తున్నప్పుడు అయితే ఏంట్రా ఇలా తీసాడు అన్నట్టుగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేసే సీన్స్ అయితే ఎక్కడ ఉండవు అనమాట. ప్రతి మినిట్ కూడా చాలా వర్త్ అనిపిస్తుంది. సో ఒంటరిగా చూడడానికి అయితే ఈ మూవీని ట్రై చేయండి.
సో ఒకసారి అయితే ట్రై చేయండి. మీ ఒపీనియన్ అంటే కూడా చూసి కింద కామెంట్ చేయండి. జియో హాట్‌స్టార్లో అవైలబుల్గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.